బాలీవుడ్లో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరు, లోకనాయకుడు కమల్ హాసన్ ప్రయోగాలు చేశారు. వెంకీ నాగ్ కూడా అక్కడ మెరిసొచ్చారు. చరణ్ కూడా తుఫాన్లా వెళ్ళొచ్చాడు. కానీ మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీఆర్ఏ వార్ 2తో వండర్స్ చేసేలా ఉన్నాడు. విచిత్రం ఏంటంటే ఇదే తనకి తొలి సినిమా, కానీ ఆఖరి మూవీ మాత్రం కాదు. బాలీవుడ్లో ఎన్టీఆర్కి భారీ ప్లానింగ్స్ ఉన్నాయని తేల్చింది. వార్ 2 మూవీ ప్రొడక్షన్ హౌస్ యష్ రాజ్ ఫిల్మ్స్. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా అరడజన్ హిందీ మూవీలు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యాయి. ఖాన్లు, కపూర్లతో కలిసి నటించబోతున్నాడు. యష్ రాజ్ బ్యానర్లో మరో 5 సినిమాలు కమిట్ అయినట్లు తెలుస్తోంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత బాలీవుడ్లో కొన్ని రికార్డులు సొంతం చేసుకున్న స్టార్గా ఎన్టీఆర్ పేరు మారుమోగబోతోంది. వరుసగా పాన్ ఇండియా హిట్లొస్తున్న వేళ హిందీలో ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఎన్టీఆర్కి లేదంటున్నారు. అయినా ఎందుకు ఏకంగా అరడజన్ ప్రాజెక్టుల విషయంలో యష్ రాజ్కి ఎన్టీఆర్ కమిట్ అయ్యాడు? హ్యావ్ ఎ లుక్. వార్ 2 మూవీ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తొలి హిందీ మూవీ. కాకపోతే ఆ తర్వాత వరుస కట్టి ఎన్టీఆర్ హిందీ మూవీలు చేయబోతున్నాడు. ఇది యాష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో తను కాంట్రాక్ట్ మీద సైన్ చేసి మరీ కమిట్ అయ్యాడు. దాని ప్రకారం వార్ 2 తర్వాత ఎన్టీఆర్, ఆలియా భట్ కాంబినేషన్లో హిందీ మూవీ వచ్చే ఛాన్స్ ఉంది. నిజానికి ఆలియా భట్, కియారా అద్వానీ కాంబినేషన్లో ఆల్ఫా మూవీ ప్లాన్ చేశారు. అందులో కియారా గెస్ట్ రోల్ వేయబోతుంది. ఇక ఆలియా ఆల్ఫాగా కనిపించబోతుంది. స్పై యూనివర్స్ పేరుతో పఠాన్, టైగర్, వార్ మూవీలు తీస్తున్న యాష్ రాజ్ ఫిల్మ్స్ ఆల్ఫా పేరుతో ఫీమేల్ స్పై మూవీస్ని తీయబోతోంది. అందులోనే వీరేంద్ర రంగనాథ్గా కనిపిస్తాడు ఎన్టీఆర్. ఆల్రెడీ ఆ పాత్రతో వార్ 2లో దుమ్మిదులిపే పనిలో ఉన్న ఎన్టీఆర్ ఆలియా భట్ మూవీ ఆల్ఫాలో గెస్ట్గా కనిపించబోతున్నాడు. అయితే ఇది ఇక్కడికే పరిమితం కాదు. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్తో ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. పఠాన్ సీక్వెల్లో కూడా ఎన్టీఆర్ వీరేంద్ర రఘునాథ్గా కనిపించేందుకు సైన్ చేశాడు. ఇక టైగర్ జిందా హై ఇలా వరుసగా 3 సీక్వెల్స్ చేసిన సల్మాన్ ఖాన్తో కూడా ఎన్టీఆర్ మూవీ కన్ఫర్మ్ అయింది. టైగర్ కొత్త సీక్వెల్లో కూడా ఎన్టీఆర్ వీరేంద్రగా స్పెషల్ అపీరియన్స్ ఇవ్వబోతున్నాడు. ఓ రకంగా యాష్ రాజ్ ఫిల్మ్స్లో స్పైగా కనిపించిన ప్రతి హీరో మరో స్పై మూవీలో గెస్ట్గా కనిపించేందుకు కాంట్రాక్ట్ మీద సైన్ చేయాల్సిందే. అలా 6 హిందీ మూవీల్లో మెరవబోతున్నాడు ఎన్టీఆర్. కాకపోతే వార్ 2తో పోలిస్తే మిగతా వాటిలో తను వేసేది గెస్ట్ రోల్ మాత్రమే. ఇవే కాకుండా ఎన్టీఆర్ పాత్రే లీడ్గా మరో మూవీ ప్లాన్ చేస్తుంది యాష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్. ఇలా చూస్తే కమల్, చిరు, రజనీకాంత్లో ఇలా ఎక్కువ హిందీ మూవీలు చేయటం లేదంటే హిందీ సినిమాల్లో ఎక్కువగా గెస్ట్ రోల్ వేయటం చేసింది మాత్రం సూపర్ స్టార్ రజనీకాంతే. అప్పట్లో పుష్కరకాలం బాలీవుడ్ని రజనీకాంత్ బాగా డామినేట్ చేశాడు. సో అలాంటి పరిస్థితి మరో సౌత్ స్టార్కి వచ్చిందంటే అది ఎన్టీఆర్కే. వార్ 2తో పాటు ఇలా వరుసగా అరడజన్కు పైనే మూవీలు చేయటం, ఆ తర్వాత కూడా తనతో అక్కడి బ్యానర్లు, మూవీలు ప్లాన్ చేయటం చూస్తుంటే అప్పట్లో రజనీకాంత్కి కుదిరినట్టే ఎన్టీఆర్కి కూడా కుదురుతోంది మరి.